హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నిన్న నాకు అసలు హెల్త్ బాగాలేదండి. ముందు రోజు పూజ చేశాను కదా, ఒళ్ళంతా నొప్పులు అనమాట. ఫీవరిష్గా, కాలు నొప్పులు, మడాల నొప్పులతో బాధపడ్డాను. అందుకని టోటల్గా రెస్ట్ తీసుకున్నాను, ఏ పని చేయలేదు. ఇంకో మా వాళ్ళు, అదే మా హస్బెండ్ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్ బాబుకి అన్నప్రాసనం అనమాట, ఫంక్షన్కి వెళ్తున్నారు. నన్ను కూడా తీసుకురమ్మన్నారంట, వదిన కూడా తీసుకురమ్మంటే నేను ఇంకా రాలేనండి, ఇప్పటికే నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఇంకా డల్గా ఉన్నానమాట. సరే మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్తే ఇంకా వాళ్ళు రెడీ అయ్యారు. ఇండిపెండెన్స్ డే కదండి, ఇంకా ఫ్రంట్లో మనకి బటన్స్ లాంటివి ఇదిగోండి ఇవి పెట్టుకుని వెళ్తారంట. మనీ ఇస్తే తెచ్చుకున్నారు. దాంతోపాటు ఆ స్టిక్ లాంటిది జెండా ఉంది కదా, ఆ స్టిక్ లాంటిది ఫ్రీగా ఇచ్చారంట, చూపిస్తున్నారనమాట. ఒక్కొక్కటి 5 రూపీస్ తీసుకున్నారు. ఇంక ఇది పెట్టుకుని ఇంక మా వాళ్ళకి ఎంత ఇష్టమో. స్కూల్స్ ఉన్నాయి కానీ పెద్ద బాబుకి ఉంది, చిన్న బాబుకి లేదు. అంటే 3rd క్లాస్ నుంచి మాత్రమే స్కూల్స్లోకి రావాలన్నమాట సెలబ్రేషన్స్కి. చిన్నపిల్లలు ఇంట్లో ఉండాలని చెప్పారు. పెద్ద బాబేమో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళట్లేదంట. వెళ్ళాలమ్మా, ఇండిపెండెన్స్ డే అంటే చాలా మంచి పండగ లాంటిది, మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి, వెళ్ళంటే అమ్మ మా ఫ్రెండ్ రావట్లేదమ్మా నేను వెళ్ళను. అది ఎంత మొండోడంటే ఒక్కసారి వద్దంటే వద్దేనండి, అంత మొండిగా ఉంటాడు. ఇంకా చిన్నోడైనా నయం కానీ పెద్దోడు చాలా మొండి. ఇంకా వద్దంటే ఇంకా వద్దే, ఎంత బ్రతిమలాడినా ఏం చేసినా కూడా అస్సలు వినడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, మళ్ళీ ఏడుస్తాడని. ఇంకో రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాను. అసలు 1:02 అంటే ఇంకా వంట చేయలేదు. ఇంట్లో నిన్నటి ప్రసాదాలు ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను, గారెలని ఇవి. ఇంకా అవి సరిపోయినాయి నాకు. బాబు కోసం ఈ డ్రెస్ తీసుకున్నారు, అన్నప్రాసన అనమాట. 21 డేస్కి రమ్మన్నారు కానీ అప్పుడు కుదరలేదు నాకు. అంటే వాళ్ళు చేయలేదు అనుకుంటే ఇంట్లోనే చేసేసుకున్నారు, కానీ అన్నప్రాసన కొంచెం గ్రాండ్గా చేసుకున్నారు. బాగుంది డ్రెస్ అయితేని. ఇంకా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ వరకు అయితే వస్తుంది. అలాగే తీయాలండి, ఇప్పుడు ఏం పిల్లలు వేసుకోరు కదా. ఇంకా వెళ్తున్నారనమాట. ఇంకా ముగ్గురు ఒక చోట ఉంటే కొట్టేసుకుంటారండి. షూస్ వెతుక్కోమని చెప్తే దొరకలేదంట. ఇంకా నాకు దొరకలేదు, మరి ఎక్కడ పెట్టారు. వీళ్ళు డాడీకి కనిపించాయి. అసలు మీరు చూడరు సరిగ్గా అని చెప్పేసి విసికేసుకుని ఇంకొచ్చు అక్కడ ఉన్నాయి, కళ్ళు కనిపించవా నీకు, మీ అమ్మకి ఏం కనిపించవు అని గదివేసి ఇలాగ కింద పెట్టేసరికి ఇంకా కాలు మీద తగిలింది పాపం చిన్నోడికి. అంత ఏడ్చుకుంటూ వచ్చేసాడు. పోనీలమ్మ ఏం కాదు, గట్టిగా ఏం తగలేదులే, డాడీకి కొంచెం వెతుక్కోవాలని చెప్తున్నాడు అంతే. అంటే సరే ఏడుస్తూనే ఉన్నాడు పాపం. చూడండి మొహం చూడండి, ఏడుపు మొహం ఎలా పెట్టాడో పాపం. ఇంకెలాగో నవ్వుతూనే వెళ్ళాడని తర్వాత ఏదో బుజ్జగించి పంపించాను. ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి పెడతాను, ఇల్లు. ఇంకా మావయ్య స్నాక్స్ ఇస్తా అని చెప్పాడు. అంటే మా అన్నయ్య మొన్న మా అత్తయ్య మా వదిన వచ్చారు కదా, మా అన్నయ్య రాలేదనమాట. వద్దామనేసరికి ఫుల్ వర్షం అంట. ఇంకా రాలేకపోతున్నానమ్మా, స్నాక్స్ తీసుకొచ్చాను పిల్లల కోసము, బావగారిని ఒకసారి రమ్మని ఇంటికి తీసుకెళ్ళమను అని చెప్పారనమాట. ఇదిగో ఫంక్షన్కి వెళ్ళి వచ్చారండి. అసలు మొహంలో చూసారు ఎంత గ్లో ఉందో, ఏమేమి ఇచ్చారో చూపిస్తా చూడండి. బాల్ ఇచ్చారంట, ఇదొక గిఫ్ట్ అంట, వాటర్ బాటిల్. ఇది మామూలుగా వాటర్ బాటిల్, అది అంటే అక్కడ లంచ్ దగ్గర పెడతారు కదా అది. అంటే ముగ్గురు లేరు కదా, 3 బాటిల్స్ అనమాట. అవి కూడా చూపిస్తున్నాడు మా వాడు మీకోసం. ఈ మధ్యన మా వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోయారండి మీకు. ఇది ఒక బాల్. వీడియో తీయపోతే వాళ్ళే వచ్చేసి ఫోన్ ఇస్తున్నారు, అమ్మ ఇది వీడియో ఒక బనానా. పక్క నుంచి మా చిన్నోడు పెద్దోడు అంటున్నాడు అనమాట, ఒరే అవి కూడా చూపించాలి ఏంట్రా అని. స్వీటు ఇదేంటో కీచైన్ రాధాకృష్ణుడి కీచైన్ అనమాట. కీచైన్ అంటే కీచైన్ ఉండి కింద పసుపు కుంకుమ వస్తుంది. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుందండి. మన మీషోలో కూడా నేను చూపించాను, రివ్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేముందో లోపల, ఇదేంటి పాన్. ఫుడ్ అయితే చాలా బాగుందంట. ఇది సడివిడి, ఇంకా అది కూడా స్వీటే అంతే. స్నాక్స్ ఏవరా మావయ్య ఇస్తా అన్నాడంటే డాడీ వెళ్ళాడు. అంటే వీళ్ళు వెళ్ళింది అమీర్పేట అండి. ఇంకా మా వారు వెళ్ళేదేమో అని ఇంకా కుక్కడపల్లి అనమాట. అక్కడ మా అన్నయ్య గోల్డ్ షాప్లో మేనేజర్ అనమాట. ఇంకా షాప్కి వచ్చేసే బావా నేను అక్కడ ఇస్తాను స్నాక్స్ అన్నారు. ఇంకా నాకు మీకు తెలిసిన దగ్గర ఇప్పుడు స్నానం చేశాను 4 గంటలకి. అప్పుడు దాకా అటు ఇటు దొరుకుతూనే ఉన్నానండి. అసలు ఒళ్ళు ఎంత నొప్పులుగా ఉందో. ఉప్పు వేసుకుని కాలు వేడి నీళ్ళు పెడదామని కల్లుప్పు వేసుకోవాలి. ఇంట్లో లేదు, తెప్పించాలి కల్లుప్పు చాలా మంచిదంట, మా వదిన చెప్తూ ఉంటుంది. కల్లుప్పు వాడాలి, వంటలో కూడా బిర్యానీ చేసేటప్పుడు కూడా చాలా టేస్ట్ వస్తుందని చెప్తుంది. కానీ నాకు అంచనా తెలియక వేయనమాట. కల్లుప్పుకి అంచనా తెలియాలి,
అది వాడే వాళ్ళకి తెలుస్తుంది. ఎంత బాగుందంటే అలా పెట్టుకుంటే అసలు తగ్గట్లేదండి. టైల్స్ వాళ్ళని కొంతమంది అంటున్నారు చెప్పులు వేసుకుని తిరగమంటున్నారు. ఇంకా చెప్పులు వేసుకునే తిరగాలి. అదేదో ఫ్లిప్కార్ట్లో చూశాను మడాల దగ్గర ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఉన్నది, కానీ 800 చెప్పారు. ఇంకా చెప్పులు ఉన్నాయి కదా, అది వాడేసుకున్న తర్వాత చూద్దాంలే అని ఆగాను అనమాట. ఆ చెప్పులు ఆర్తో స్లిప్పర్సే నాకు 600 పడ్డాయి. ఈయనేమో నేను చెప్పులు వేసుకుని తిరగట్లేదు అందుకు నొప్పులు తగ్గట్లేదు అని అంటున్నారు. నేనేమో మర్చిపోతున్నాను చెప్పులు వేసుకుని తిరగడం. అలవాటు చేసుకోవాలి, లేదంటే ఇవి తగ్గవు. మళ్ళీ నేను ఊరు వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకంటే మా చిన్నమ్మ అదే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ ఎక్స్పైర్ అయ్యారనమాట. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దినాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళ దగ్గరుండి మా పెళ్లి చేసింది. 2 పెళ్ళిళ్ళు, మా తమ్ముడి పెళ్ళి నా పెళ్ళి కూడా వాళ్ళ దగ్గరుండి చేశారు. ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ సిగ్నల్స్ ఉండవు మా అత్తయ్య గారి ఇంటి దగ్గరే. ఆ 2 రోజులు నాకు తెలిసి మీకు వీడియో రాదు. మ్యాక్సిమం ఎంత ట్రై చేసినా రాదండి. అక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండవు తెలుసా జియోని. అస్సలు అంటే అస్సలు అయ్య బాబోయ్ చిరాకు వచ్చేస్తుంది. ఆ 2 days అయితే రావు మీకు వీడియోస్. ఇదిగోండి ఇప్పుడు వచ్చారు మా వారు స్నాక్స్ పట్టుకుని. అయితే ఈ సంవత్సరం నుంచి అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆగస్ట్ నుంచి నేను గోల్డ్ స్కీమ్ కడుతున్నాను. అయితే ఇప్పుడు వెళ్ళారు కదా, అన్నయ్య చెప్పారనమాట గోల్డ్ స్కీమ్ ఏమైనా కట్టు, నెక్స్ట్ ఇయర్కి ఏదైనా వస్తువు లాంటివి తీసుకోవచ్చని. అయితే నెలకి 15,000 కట్టాలంట, 11 నెలలు. ఇప్పుడు మనం కట్టే టయానికి ఎంతైతే ఉంటుందో మనకి గోల్డ్ అంతా పడుతుంది అనమాట. ఇప్పుడు 1.1 గ్రామ్ ఎంతో తీసుకున్నారు 15,000కి. 1.1 ఎంతో చూపించారన్నమాట. అది ఈ నెల. నెక్స్ట్ మంత్ ఎంత ఉంటే గోల్డ్ అంత డబ్బులు. ఆ నెక్స్ట్ మంత్ ఎంత ఉంటే అంత మనం కట్టే 15,000కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో అంత అనమాట. ఓకేనా, ఇన్ని పంపించే చూడండి. అవన్నీ హోమ్ మేడేనండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు. అయితే ఇదిగోండి నాకు మా అన్నయ్య గిఫ్ట్ కింద పంపించారు. పర్సనల్ అనమాట, పర్సనల్గా పంపించారు నాకు. ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు నేను వెళ్ళినప్పుడల్లా. ఏముందో చూపిస్తాను మీకు. ఈ పర్సనల్ గిఫ్టే. మేనేజర్గా వర్క్ చేస్తారనమాట. ఎలా ఉంది చెప్పండి. నాకైతే భలే నచ్చింది. వినాయకుడి ఫోటో 24 ముకుందలో చేస్తారండి మా అన్నయ్య. మేనేజర్ అనమాట గోల్డ్ దాంట్లో. నేను రూప అక్కడే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ స్నాక్స్ అండి ఇంట్లో తయారు చేసి అమ్ముతారనమాట. సో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తారు. ఈసారి అయితే చాలా కొన్నారు. ఇన్ని అంటే ఒక 3-4 తీసుకుంటారు, కానీ 2.5 kgs అంట. అసలు రావడం కుదరలేదు, ఫుల్ వర్షం పడిపోయింది, మళ్ళీ వెళ్ళటానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి రాలేదన్నమాట. ఇంకా ఈరోజు అంటే సాటర్డే బావగారు ఇంట్లోనే ఉంటారు కదా, పంపించు అంటే సరే ఎలాగో వస్తున్నారులే అటు ఫంక్షన్కి. దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలంటే మా పిల్లల దగ్గర నుంచి, లేదంటే అన్నం తినరండి, ఇవే తినేస్తూ ఉంటారు. ఇంకో మా వాడు అప్పుడే ఏది బయట పెట్టాలని చెప్పేస్తున్నాడు చూసారా. అన్నం అస్సలు తినరు ఇవి ఉంటే స్నాక్స్. అందుకనే నేను ఏం వండను. మీరు అనుకుంటారు పిల్లలకి ఏం వండవా అని. ఇంకో ఇలాగే ఉంటుందండి, అన్నాలు తినరు, ఇవే తినేసి ఉంటారనమాట. ఇంకో మా వాడు చెప్తున్నాడు పక్కనే అన్నీ పెట్టమ్మా అని. నేను అన్నీ పెట్టను, డైలీ ఓన్లీ 1 టైమే, అది కూడా కొన్ని క్వాంటిటీయే, 2 months రావాలని చెప్పాను. సో ఇవన్నీ అయ్యేసరికి ఇంకో లెగలేకపోతున్నాను చూసారా. ఒళ్ళంతా నొప్పులు. ఏదైనా పండగ చేసుకుంటే నెక్స్ట్ డే లేవలేనండి. ఇది కూల్ వాటర్, అదే డీప్లో ఫ్రిడ్జ్ పెట్టిన వాటర్ అనమాట. నేను నెయ్యి చేద్దామని చెప్పేసి తోడు పెట్టి ఉంచానండి. అదే నిన్న పూజ అయింది కదా. అయితే మా వదిన ఏమన్నంటే, లేదు ఆవు నెయ్యి వేసుకోవాలి అన్నిట్లోనూ, ఈ నెయ్యి వద్దులే, మళ్ళీ వేరే నెయ్యి తెప్పిద్ది కానీ ఇప్పుడు అప్పుడే అంటే ఇవన్నీ చేయటం అంటే టైం అంతా అయిపోతుంది, తర్వాత చేసుకో అంటే సరే పక్కన పెట్టాను. ఇప్పుడు చేస్తున్నాను అనమాట. మిక్సీలో పెట్టేస్తానండి. కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్సీలో పట్టేయాలి. అప్పుడు మీకు మీగడ అనేది అదే వెన్న అనేది పైకి తేలుతుంది కదా. అప్పుడు మనం దీంట్లో ఇది హీట్కి కరిగిపోతుంది అనమాట. మిక్సీలో తిప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కూల్ వాటర్లో వేసేసుకోవాలి. అప్పుడు గట్టిగా అయిపోయి వెన్నంతా దగ్గరికి వస్తుంది, హీట్ చేసేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు వంట ఏం చేయాలని అడిగితే ఈయన ఏమన్నారంటే, ఏం చెయ్యకలే బాగాలేదు కదా నీకు,
సరదాగా అలా బయటికి వెళ్దాము, టిఫిన్ తినేసి వద్దాము, నీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నాకు ఒకటే ఒక మెడిసిన్ అండి, నేను ఎక్కువ మెడిసిన్స్ బయటే వాడను. బయటికి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట. నాలుగు గోడల మధ్యన ఉంది ఆలోచించి ఆలోచించి కంటెంట్ గురించి కొంచెం అలాగా బయటికి వెళ్ళాను అనుకోండి, చల్లగాలి తగిలితే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది ఫ్రెష్ అయిపోతుందండి. అలా అని చెప్పి అస్తమా అని వెళ్ళడం కాదు, నేను చెప్తున్నాను. సో బయటికి వెళ్దాము, టిఫిన్ తినేసి వద్దాము అని చెప్పి రెడీ అవ్వమన్నారు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, నాకు ఇలాగా సబ్బులు రివ్యూ ఇవ్వమని చెప్పారు. తర్వాత టిప్స్ అని చెప్పిన తర్వాత ఇంకా ఏం మాట్లాడలేదు. నాకు బాధ అనిపించింది. మన పని మనం చేసుకోవాలి, ఇది అది అని ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారండి. అయితే చెప్పాననమాట, ఎందుకు మీది మిస్ అయ్యింది, నాకు మీ చాటింగ్ అంటే తెలియదు మేడం, టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా, నేను మిమ్మల్ని చాలాసార్లు కాంటాక్ట్ అవుదాం ట్రై చేశాను, కుదరలేదని చెప్పారు. ఫైనల్గా అయితే సబ్బులు అయితే పంపించారండి. పంపించిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి పంపించాను. ఈ పని జరిగి అప్పుడే 3 వీక్స్ అవుతుంది, మీతో చెప్పడం మర్చిపోయాను. పంపించిన తర్వాత ఎన్నిసార్లు వీడియో పెట్టాలన్నా సరే రెస్పాన్స్ అవ్వట్లేదండి. నాకే చిరాకు వచ్చిందనమాట. ఇలాంటి ప్రమోషన్స్ బుద్ధి తక్కువే ఒప్పుకున్నాను. అంటే వీడియో డిలీట్ చేసేస్తే ఇంకా గ్యాలరీ నుంచి నాకు మెమరీ ఫ్రీ అవుతుందని నా బాధ నాది. వాళ్ళేమో చెప్పట్లేదు, ఈ వీక్ కాదండి నెక్స్ట్ వీక్ పెట్టిన. అలా కాదండి, నాకు సోప్స్ మీద రివ్యూస్ కూడా ఇమ్మని ఇస్తున్నారు, నేను రివ్యూస్ చేసుకోవాలి కదా, మీది క్లోజ్ చేసేసుకుంటే నా పని నేను చేసుకుంటాను, మళ్ళీ మీరు తర్వాత బాధపడాలి, కాంపిటేటర్స్ ఉంటే మళ్ళీ మీకు ప్రాబ్లం కదా, అందుకని మీరు పంపిన వీడియోకి 1 వీక్ గ్యాప్ ఇచ్చి నేను వేరే వీడియోస్ చేసుకోవాలి, మీరు చెప్పండి తొందరగా అంటే ఈరోజు పెట్టమన్నారండి. అలా ఉంటుంది తెలుసా. అసలు నాకు ఎంతకుని చిరాకు, నాకు ఇలాగా ప్రమోషన్ చేయాలంటే రివ్యూస్ చేసుకుంటాను, నా పని నేను కొనుక్కుని రివ్యూస్ చేసుకుంటూ అయిపోతుంది. నెయ్యి అయిపోయిందండి, కొంతంత అయింది అంతే. ఇంకా రెడీ అయ్యాము వెళ్ళడానికి. ఈ బ్యాగు ఎవరిచ్చారంటే పసుపు కుంకుమకి వెళ్తే తాంబూలానికి ఒకరు ఇచ్చారనమాట. భలే ఉంది కదా, కానీ లోపలంతా పోగులు వచ్చేస్తున్నాయండి. అంతా బాగానే ఉంది కానీ లోపల పోగులు వచ్చేస్తున్నాయి అనమాట. డ్రెస్లో పొట్ట ఏం కనిపించట్లేదు కానీ చీర కట్టుకుంటేనే పొట్ట కనిపిస్తుంది ఏంటో. ఇంకా మా వాళ్ళైతే రెడీ అయిపోయారు, రెడీ కాలేదు. వాళ్ళ డాడీ అయితే ఇంకా మళ్ళీ వేసుకున్నాడు ఇద్దరిని. ఇంకెప్పుడు రెడీ అవుతారు, ఎప్పుడు చూసినా టీవీలోనే పెట్టుకుని కూర్చున్నారని ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నాగోల్కి వెళ్ళాము. తాజ్ హోటల్ అంట, చాలా బాగుంటాయి టిఫిన్స్ అన్నారు. మేము పెళ్లి రోజున తిన్నాం, ఒక 2 years బ్యాక్ పెళ్లి రోజుకి అక్కడికి వెళ్ళామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంది టేస్ట్, కానీ ఈసారి ఆ టేస్ట్ రాలేదు మరి ఎందుకు. ఇది స్పెషల్ అనమాట, చాలా బాగుంటుంది. మాన్సూన్ స్పెషల్ అని చెప్పేసి ఏయో పెట్టారు కానీ అంత అంత యావరేజే, అంటే వావ్ అన్నట్టు ఏమీ లేదు, యావరేజ్గానే ఉంది. నేనైతే పొంగల్ తీసుకున్నానండి, పొద్దునుంచి సరిగ్గా తినలేదనమాట, ఏదో ఇంట్లో ఉన్నవి ప్రసాదాలు అవి తినేసాను కదా, అందుకని చెప్పేసి పొంగల్ తీసుకున్నాను. బాగుంది, నేను చేసినట్టే ఉంది నాకు తెలిసి, ఏమంత స్పెషల్గా అంత హై రేంజ్లో లేదు. నేను అలాగే చేస్తాను కానీ పలుచగా బాగా పర్లేదు, బాగుంది. నేను పొంగల్ తీసుకున్నాను. మా వాడేమో ఇడ్లీ కావాలంట, పొద్దునుంచి కడుపు నొప్పి అంటున్నాడు. అన్నీ వేసేస్తా ఉంటే కడుపు నొప్పి రాదా చెప్పండి. అప్పటికే వాము వాటర్ కాసి ఇచ్చాను. బాగుందంట, బాగుందమ్మా అన్నాడు. ఇంకా ఇడ్లీలు కావాలన్నాడు కానీ వద్దమ్మా, మళ్ళీ కడుపు నొప్పిగా ఉంది, రేపు తిండిగానే నేను వండుతానని చెప్పాను. చట్నీ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు చూడండి. నేను పొంగల్ చాలా బాగుంది టేస్ట్, పల్చగా ఉంది, నాది గట్టిగా ఉంటుంది నేను చేస్తే. మా వాడికి పెట్టాను, బాగుందమ్మన్నాడు. మా వాడేమోని పన్నీరు దోశ తీసుకున్నారు, ఆయనేమో మసాలా దోశ తీసుకున్నారు. చట్నీ బాగుంటాయండి ఇక్కడ, ఇంకో వీళ్ళేమో మసాలా దోశ. అంతేనండి, తినేసి కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ సరదాగా. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. చాలా ఇదిగో మా వాడిని తీయమని అనమాట, ఒరే కొంచెం అక్కడి నుంచి వీడియో తీయరా అంటే బాగానే తీసాడు కానీ రాలేదు పాపం తీయటం. ఇలా ఉంటుందండి తాజా హోటలు, చాలా క్రౌడ్ ఉంది. ఫైనల్గా అయితే బాగుంది. ఇంటికైతే వెళ్తున్నాం. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.